ఐటీ ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ రోల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ రోల్లో ఇనిషియల్ గా బానే ఉంటుంది కానీ ఒక 3 years 5 years ఇలా సపోర్ట్ రోల్లో మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ పెరగకపోవటం, డెవలప్మెంట్ లాంటి ఛాలెంజింగ్ టాస్క్లు రాకపోవటం, లేకపోతే ప్రమోషన్స్ లేకపోవటం. సో చాలా మంది సపోర్ట్ రోల్లో ఒక 5 years 7 years వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేసే కంపెనీ ఎంత టాప్ కంపెనీ ఎంఎన్సీ అయినా సరే గ్రోత్ లేక అప్పుడు ఎలా సపోర్ట్ రోల్లో నుంచి బయటికి రావాలి, ఎలా మళ్ళీ మంచిగా హైక్స్ తెచ్చుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా మంది ఇట్లా అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. చాలా సంవత్సరాల నుంచి నేను చూసినప్పుడు సపోర్ట్ రోల్లో స్ట్రక్ అయిపోతారు ఎక్కువ మంది కెరీర్ లో. అలా సపోర్ట్ రోల్లో కెరీర్ లో స్ట్రక్ అయినప్పుడు వాళ్ళు ఎలా బయటికి రావాలి అనేటటువంటి నా ఎక్స్పీరియన్సెస్ అనేవి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సపోర్ట్ రోల్ అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. చాలా మంది మానిటరింగ్ జాబ్స్ కానీ, టికెట్స్ సాల్వ్ చేయటం, అంటే టికెట్స్ లో కూడా మళ్ళీ డెవలప్మెంట్ ఉంటుంది, బట్ కొన్ని టికెట్స్ ఓన్లీ సపోర్ట్ రోల్లోనే ఉంటాయి. అలాగే డాక్యుమెంటేషన్ వర్క్ లో ఉండటం, లేకపోతే ఓన్లీ వాళ్ళ జాబ్ మానిటరింగ్, రూట్ కాజ్ అనాలిసిస్ చేయటం, అంతేగాని వాళ్ళు సొల్యూషన్ ఇవ్వరు. అంటే దానికి డెవలప్మెంట్, టెస్టింగ్, సొల్యూషన్ ఇవ్వకుండా బేసిక్ గా ఒక రిపిటేటివ్ అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఏ మానిటరింగ్ సపోర్ట్ వర్క్ లో ఉండిపోతారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే అక్కడ వాళ్ళ కెరీర్ లో స్ట్రక్ అవ్వకుండా గ్రోత్ కి వెళ్ళొచ్చు అంటే డెఫినెట్ గా వాళ్ళకు అంటే ఈ రిపిటేటివ్ టాస్క్ అలవాటు అయిపోయి, సో వాళ్ళకి అంతకు ముందున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తగ్గిపోవటం, కోడింగ్ అండ్ డిజైన్ వర్క్ లోకి వాళ్ళకి ఆపర్చునిటీ కంపెనీలో రాకపోవడం, ప్రొడక్ట్ ఓనర్షిప్ తీసుకునేటటువంటి అవకాశం రాకపోవడం, సో ఇలాంటివి ఉండటం వల్ల వాళ్ళు ఆ కెరీర్ స్ట్రక్ అయిపోయి బయటకు వచ్చి వేరే కంపెనీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళు చేయాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అంటే ఒక రోడ్ మ్యాప్ లాగా పెట్టుకుంటే బెటర్. వీళ్ళు అంటే సపోర్ట్ జాబ్ నుంచి ఒక 100 days రోడ్ మ్యాప్ పెట్టుకుని ఎలా వాళ్ళు డెవలపర్ జాబ్ కానీ లేకపోతే వాళ్ళకి నచ్చిన స్కిల్ లో షిఫ్ట్ అవ్వడానికి ఒక 100 days రోడ్ మ్యాప్ లాగా పెట్టుకుని ఫస్ట్ మంత్ లో ఒక రైట్ పాత్, అంటే ఈ సపోర్ట్ జాబ్ అనేది దేనికి రిలవెంట్ గా ఉంది, వాళ్ళకి అక్కడ లైనెక్స్ కమాండ్స్ ఉన్నాయా, లేకపోతే SQL క్వరీస్ ఉన్నాయా, డేటాబేస్ ఉందా, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ కాకుండా ఇంకేదైనా వాడారా, అంటే వాళ్ళకి అక్కడ బేసిక్ ఏం నాలెడ్జ్ ఉందన్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ రిలవెంట్ కోర్స్, అది జావా ఫుల్ స్టాక్ కావచ్చు, డేటా అనాలిటిక్స్ కావచ్చు, టెస్టింగ్ ఆటోమేషన్ కావచ్చు, పైథాన్ జాంగో కావచ్చు, ఇట్లా వాళ్ళు సపోర్ట్ జాబ్ లో చేసిన దానికి రిలవెంట్ గా ఏది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ప్రొడక్షన్ సపోర్ట్ లో నెట్వర్కింగ్ సైడ్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి క్లౌడ్ డెవాప్స్ బాగా సెట్ అవుతుంది. ఇంకొంతమందికి లైనెక్స్ కమాండ్ నెట్వర్కింగ్ ఉన్న వాళ్ళు ఏమంటే సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళొచ్చు. ఇట్లా వాళ్ళకున్న అంటే సపోర్ట్ జాబ్ లోనే వాళ్ళు నేర్చుకున్న ఫండమెంటల్స్ ఏ కోర్స్ తో మ్యాచ్ అవుతాయి అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ కోర్స్ ని ఫౌండేషన్ అనేది పదే నేను చెప్పినట్లుగా రియల్ టైమ్ లో ఇంటర్న్షిప్ ఓరియంటెడ్ లో వర్కింగ్ ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అక్కడ వాళ్ళు మిస్ అవ్వకూడదు ఏంటి అంటే దానిలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టాపిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ ఏంటి అంటే కోర్స్ సెలెక్ట్ చేసుకోవటం, సెలెక్ట్ చేసుకున్న కోర్స్ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకోవటం, అంటే ఒక్కోసారి దానికి ఊప్స్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా రావాలి, SQL టాపిక్స్ రావాలి, డేటా స్ట్రక్చర్స్, ఎరేస్ లేకపోతే లూప్స్, లాజిక్ తెలియాలి. ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని అంటే కోర్సు సెలెక్ట్ చేసుకుని ఆ కోర్సుకు కావాల్సినటువంటి ఫండమెంటల్స్ అనేవి ఫస్ట్ మంత్ లో నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఈ కోర్సు సెలక్షన్ లోనే సగం సక్సెస్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏ కోర్సు ట్రెండింగ్ లో ఉంది, ఏ కోర్స్ కి ఫ్యూచర్ ఉంటుందో కాకుండా ఏ కోర్సు మీకు ఈజీగా వస్తుంది, ఏ కోర్స్ కి జాబ్స్ ఉన్నాయి, దీని మీద ఆధారపడి తీసుకోండి. సో వన్స్ మీకు ఆ బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా సెకండ్ మంత్ కి వచ్చేటప్పటికి ఆ కోర్స్ లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టూల్స్ కానీ, ఫ్రేమ్ వర్క్స్ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ, క్లౌడ్ సర్వీసెస్ కానీ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో థర్డ్ మంత్ కి వచ్చేటప్పటికి సో డెఫినెట్ గా ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. వితౌట్ ప్రాజెక్ట్, వితౌట్ ఇంటర్న్షిప్ నో వన్ విల్ ట్రస్ట్ యూ. ఆ ప్రాజెక్ట్ కూడా ఏదో ఉన్న డమ్మీ ప్రాజెక్ట్ లా కాకుండా రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో చేసిన తర్వాత అప్పుడు మీరు డెఫినెట్ గా అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, బట్ 1 month ఎక్స్పీరియన్స్ ఉంది. అలా కాకుండా ఇంకొక 2-3 months ఏంటంటే సో రియల్ వరల్డ్ టెక్ అండ్ ఫ్రేమ్ వర్క్స్, అంటే మీరు API ఇంటిగ్రేషన్ కానీ, సో ఫ్రంట్ ఎండ్ తో ఇంటిగ్రేషన్, బ్యాక్ ఎండ్ తో ఇంటిగ్రేషన్, సో అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్స్ మీద కూడా ఫోకస్ చేయడం మంచిది. అంటే ఇది మొత్తం ఒక 100 days లో సింప్లిఫైడ్ గా చెప్పాలంటే కోర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, అందులో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ తెలుసుకోవాలి, ప్రాజెక్ట్ చేయాలి, ప్లస్ అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్స్ కూడా తెలియాలి. ఇలా ఈ 4 ఏరియాస్ ని ఒక 4 months, 100 days అవ్వకపోవచ్చు, ఒక 4 months కష్టపడితే ఈ సపోర్ట్ జాబ్ లో ఆల్రెడీ మీకు IT ఎక్స్పీరియన్స్ ఉంది, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది కాబట్టి మీకు కమ్యూనికేషన్ ఉండుంటుంది ఆల్రెడీ. సో మీకు అంటే కంపెనీ స్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్, వర్క్ టీమ్ స్ట్రక్చర్ అని తెలుసుంటాయి కాబట్టి సో ఒక ఈజీ సబ్జెక్ట్ చూస్ చేసుకుని ఆ ఈజీ సబ్జెక్ట్ లో ఈ 4 layers గా డివైడ్ చేసుకుని కానీ ప్రిపేర్ అయితే ఒక లేయర్ కోర్ సబ్జెక్ట్, ఒక లేయర్ అడ్వాన్స్డ్ టాపిక్స్, ఒక లేయర్ ప్రాజెక్ట్, ఒక లేయర్ అడ్వాన్స్డ్ ఫ్రేమ్ వర్క్స్, ఇట్లా కానీ ప్రిపేర్ చేసుకుంటే ఈ 4 layer స్ట్రక్చర్ లో ఎవరైనా సరే ఒక 100 నుంచి 120 days లో సపోర్ట్ జాబ్ లో నుంచి డెవలపర్ జాబ్ అవడం అంత కష్టం కాదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్ బాగుందని కష్టమైన సబ్జెక్ట్
సబ్జెక్ట్ తీసుకోకండి. ఈజీ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. ఆ ఈజీ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎవరైనా సరే సపోర్ట్ జాబ్ లో స్ట్రక్ అవ్వకుండా డెవలపర్ జాబ్ కి ఈజీగానే చేంజ్ అవ్వచ్చు. సో మీలో ఎవరికైనా సపోర్ట్ జాబ్ నుంచి ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ లో ఆర్ ఆఫ్లైన్ లో అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు.